తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులను ఏఐసీసీ అగ్రనేతలను కలవనున్నారు సీఎం రేవంత్. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించే ఛాన్స్ ఉంది. తొలి రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. ఆ ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని సీఎం వివరించారు. అలాగే కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అలాగే బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ ను ఢిల్లీలో కలిశారు. ఇక టోనీ బ్లేయర్ కు చెందిన గ్లోబల్ చేంజ్ సంస్థ ప్రతినిధులతో రాష్ట్రానికి పెట్టుబడులపై రేవంత్ రెడ్డి చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు షెడ్యూల్స్ ఏంటి? మంత్రులు కూడా కలిశారు. అందులో భాగంగానే ఏదైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆ విధంగా పట్టణాలకు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా కలిశారు. సో ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కీలకంగా జలశక్తి మంత్రితో చర్చించారు. సో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్నారు, ఆ విధంగా శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సో అయితే గత వారం రోజులుగా ఈ ఆంధ్ర తెలంగాణకు మధ్య కొన్ని నదులకు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. అది బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ దాదాపు 8,000 కోట్లతో ఈ ప్రాజెక్టు బీజేఆర్ అభివృద్ధి కేంద్ర జలశక్తికి పంపిస్తుంది. సో కాబట్టి దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసి తెలంగాణ ప్రభుత్వం మొన్న 2 రోజుల క్రితం లో ఆల్ పార్టీ మీటింగ్ దీనికి బీజేపీకి సంబంధించి, ఎంఐఎం సంబంధించి, టీఆర్ఎస్ సంబంధించిన బీజేపీ నేతలు వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంత నష్టం, వ్యవసాయానికి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఎంత నష్టం జరుగుతున్న దానిపైన ఎంపీలకు వాళ్ళకు పూర్తిగా వివరించారు. ఈ సందర్భంగా ఆల్ పార్టీలు అన్ని పార్టీకి సంబంధించిన ఎంపీలు మాత్రం ముక్కుమ్మడిగా ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటే కూడా తీర్మానం చేశారు. సో ఈ సందర్భంగానే నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. సో ఈ సందర్భంగా సిఆర్ పార్టీని కలిసి దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో పేర్కొన్న అంశాలన్నింటినీ మంత్రితో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ సో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది. బచావత్ 1980 ట్రిబ్యునల్ ప్రకారము బచావత్ ప్రకారము తెలంగాణకు కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది అంటూ ప్రధానంగా ప్రస్తావించింది. సో దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేయము, ఈ వారం 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, అటు మంత్రులు ఇటు మంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరగకుండానే ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దీనిపైన అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయలేము, ఇది గోదావరి నీళ్ళు, అంటే గోదావరి అంటే తెలంగాణ మీదుగా వెళ్తుంటుంది, తెలంగాణ వాడంగా మిల్ల నీళ్ళు మేము వాడుకుంటాం, సముద్రంలోకి దాదాపు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి 1000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతుంది కాబట్టి వాటి నీటిని వాడుకుంటామంటూ అటు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగదంటూ చెప్తున్నారు. కానీ ఏదైనప్పటికీ రాజకీయంగా మలుపు తిరుగుతూ ఉంది. అటు బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు, చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ హరీష్ రావు కూడా నిన్న సీరియస్ అయ్యారు. సో ఈరోజు మాత్రము నిన్న అయితే పూర్తిగా బిజీగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులు వచ్చేటున్నాయి, వాటిపైన చర్చించే అవకాశం ఉంది. సో నిన్న మెట్రో నిర్మాణానికి సెకండ్ ఫేజ్ నిర్మాణానికి దాదాపు 20,000 కోట్ల పైగా డబ్బులు అవసరం ఉంటుంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 నిర్మాణం చేపట్టబోతున్నాం, దానికి మీ సహకారం కావాలని ఆయన కోరారు. దానికి సహకరిస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ రోజు విజయానికి వస్తే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం నాయకులను కలిసే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే కానీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ని నిన్న రాహుల్ గాంధీ బర్త్డే ఉండే కాబట్టి దానికి సంబంధించి ఈరోజు కూడా కలిసే అవకాశం ఉంది. సో సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కలిసే అవకాశాలు లేదు. సో పలువురు ముఖ్య నాయకులను కలిసి రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పాలన ఎలా కొనసాగుతుంది, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల తర్వాత మొదటిసారి వెళ్ళారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. సో మరోపక్క పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే
ఖాళీగా ఉంది కాబట్టి ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి దానిపైన ఇంకా మల్లగులాలు పడుతూనే ఉంటుంది. సో ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళారు. సో దీనిపైన చర్చించారు, కానీ ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవట్లేదు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్ల పార్టీలో కొంచెం ఊపు ఉండే అవకాశం ఉంది. దానివల్ల పార్టీకి లాభం చేకూరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ముందే ఒక నిర్ణయం తీసుకుంటారని వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు అధిష్టానంతో పెద్దలతో కలిసి వీటన్నిటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అశోక్.